కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? ప్రతి దాన్ని అడుగుతుండు కదా, నిత్యం ప్రజల తరపున ప్రశ్నించేటోడు కేటీఆర్ కదా, నిత్యం ప్రజల తరపున అడిగేది కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ని సైడ్ ట్రాక్ చేసి జైలు వేస్తామనుకో హ్యాపీ, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకోవచ్చు, ఎట్లా పడితే అట్లా కుక్కలు చెప్పిన ఇస్తరాక్ చేయొచ్చు. అల్లుడు ఒక సైడు, అన్నదమ్ములు ఒక సైడు, బామ్మాడిది ఒక సైడు, మంత్రులు ఒక సైడు, ఎమ్మెల్యేలు ఒక సైడు, కథాన్ని మొత్తం తినిపడేయచ్చు అని చెప్పేసి కేటీఆర్ గారి మీద లేని ఆరోపణలు వేస్తున్నారు. ఏసీపీకి అప్పచెప్పిళ్ళు, ఈడీకి అప్పచెప్పిళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పిళ్ళు. కనీసం ఇప్పటి వరకు కేటీఆర్ గారు తప్పు చేయలే కాబట్టి ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు లేవు. మేము కేసులను చట్టాలను నమ్ముతున్నాం, న్యాయస్థానాలను నమ్ముతున్నాం. 100% మాకు నమ్మకం ఉంది కేటీఆర్ గారు బయటికి బాజాప్తగా వస్తాడు. మీకు ఒక జోక్ చెప్తాను, మీకు జోక్ కాదు, నిజం జరిగింది రియాలిటీగా. చెప్పు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండు అని అంటే, ఇంట్లో వాళ్ళ మనవని బర్త్డే అప్పుడు చాలా మంది ఉంటారు, ఇక చుట్టూ అందరు ఉంటారు. ఉన్నప్పుడు ఏం చేయాలి? కేక్ కట్ చేసుకోవాలి, తినాలి, లేకపోతే ఇంకేమైనా దావతో అట్లాంటివి తినాలి, హ్యాపీగా ఉండాలి కదా. కేక్ కట్ చేసేటప్పుడు కూడా కేటీఆర్ అరెస్ట్ చేయాలంటుండంట ఆయన. తొందరగా కట్ చేయరా, నేను పోవాలి, కేటీఆర్ అరెస్ట్ చేయాలంటుండంట. అంటే నిద్రలో కూడా కేటీఆరే, బయట అకేషన్లో కూడా కేటీఆర్, బాత్రూంలో కూర్చున్నా కేటీఆర్ గుర్తుస్తుండే నాకు. గుబులు వణుకు, కేటీఆర్ అంటే మొత్తం వణుకు పుడుతుంది ఆయనకు. అరే ఎట్లా భయ్, ఏసీపీ పడతలేదు, ఈడీ పట్టుకుంటలేదు, మన డిపార్ట్మెంట్ కేసీఆర్ని జైలు ఎత్తలేదు, కనీసం ఐక్యరాజ్య సమితి కన్నా ఫోన్ చేయరా నాయన కేటీఆర్కి జైలు వేద్దాం అంటున్నాడ. ఐక్యరాజ్య సమితి విధి విధానాలు తెలుసా? ఐక్యరాజ్య సమితి దేనికో తెలుసా ఆయనకు? ఐక్యరాజ్య సమితుల్లో వచ్చి కేటీఆర్ గారిని జైలు వేయాలంట. ఇదెక్కడి కథ, ఇదెక్కడి కర్మ, ఇదెక్కడి ముఖ్యమంత్రి నాయన? ఏం పోతున్నాం మనం, ఏం చేస్తున్నాము? ఓ హోంమంత్రి ఈయన దగ్గరనే పెట్టుకొని ఐక్యరాజ్య సమితికి ఫోన్ చేస్తానంటే ఏం చేయాలంట నేను?